మీరు ఇప్పుడు దాకా మొగుడు చచ్చిందని ఏడ్చిన వాళ్ళని చూసుంటారు, లేకపోతే మొగుడిని చంపి కూడా ఏడ్చిన వాళ్ళని చూసుంటారు. కానీ మొగుడిని చంపినోడు చచ్చిపోయిందని ఎవరినైనా ఏడ్చేటోళ్ళని చూసిరా? कौन केस में था? 302 में था। किसका मर्डर किया? मेरे हस्बैंड के मर्डर केस में था। जेल में आप भी थे? हम निकल गए थे, यही जेल कराया था। ఈమెనట లవర్తోనే కలిసి మొగుడిని చంపి జైలుకు పోయిందట. మొన్న ఫిబ్రవరి వరకు కూడా ఈయన జైల్లోనే ఉండేనంట. ఫిబ్రవరిలో బయటికి వచ్చిందట. కానీ ఆ లవర్ మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నాడట. ఇక జైల్లో ఉన్న ఆయనతో కూడా మొన్ననే ములాఖాత్లో కలిసి మాట్లాడి వచ్చిందంట. అప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఎట చచ్చిపోయిండు నా లవరో అని ఏడుతా ఉన్నది ఈమె. మీరు ఆమె ఏడుపును చూసిండ్రా? ఆ ఏడుపు కూడా ఏడుపులాగా లేదు, నవ్వుతుందా ఇది ఏడుస్తుందా అని చాలా మంది అనుకుంటుర్రు. ఒకవేళ నవ్వుతున్నట్టయితే ఎందుకు నవ్వుతుంది? ఓహో ఇద్దరు చచ్చిపోయినరు, దరిద్రమే వదిలిపోయిందని నవ్వుతుందా? లేకపోతే నేను ఇంత కష్టపడేసి లవర్ కోసం మొగుడిని చంపితే ఇప్పుడు ఆ లవర్ కూడా చచ్చిపోతే నేను ఎట్లా బతికేది అని పిచ్చిలేసి గిట్ల నవ్వుతుందా? లేకపోతే ఆయనతో జైల్లో ఉన్నప్పుడు ఇంకెవడన్నా నచ్చితే వాడిని ట్రాక్లో పెట్టి వానితోనే వీడిని చంపించేసి అబ్బా దరిద్రం వదిలింది నేను అనుకున్నదే జరిగింది అని ఇట్లా నవ్వుతుందా అని చాలా మందికి డౌట్లు వస్తుంది. కానీ మీరు గమనిస్తే ఆ పక్కనున్న పిల్లగాడు మాత్రం నిజంగా చాలా జెన్యూన్గా ఏడుస్తున్నాడు. కానీ ఎందుకు ఏడుస్తున్నాడు? నా బతుకు నేను దీని కడుపులో పుట్టిన దీంతో కలిసి ఎట్లా బతకాలని ఏడుస్తున్నాడా? రేపు నా భవిష్యత్తు ఏమైపోవాలి, నా బతుకేంది అని ఏడుస్తున్నాడా? లేకపోతే సింపుల్గా వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఏడుస్తున్నాడా? పాపం మనకి తెలియనట్టుంది ఆమె ఏడుస్తలేదని.